సో నెక్స్ట్ రెసిపీ ఏంటి? క్యాబేజ్ తోటి జొన్నపిండి వడప్ప. ఓకే, చెప్పారు కదా, క్యాబేజీ జొన్నపిండి వడప్ప. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? క్యాబేజ్, జొన్నపిండి, కారము, ఉప్పు, నూనె. క్యాబేజ్ జొన్నపిండి వడప్ప కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేస్తారు కదా రాజేశ్వరి గారు. సో తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఏంటి చేయాలి? కొంచెం వాటర్ బాయిల్ చేయాలండి. ఓకే. రుచి చూడు కార్యక్రమంలో మరో చిన్న విరామం. రాజేశ్వరి గారు, ఇవి నీళ్లు మసిలిపోయాయి కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని జొన్నపిండి, క్యాబేజ్, ఉప్పు, కారం వేసేసుకొని ఈ వాటర్ వేసేసుకొని కలపాలి. ఓకే, ఈ లోపు మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసేసి వేడి చేసుకుందాం. దట్స్ బెటర్ కదా. ఓకే, సో దీంట్లో ఆయిల్ వేసేస్తారా? సో నూనె ఒకవైపు వేడెక్కుతుంటే మనం ఇలా పిండి కలిపేసుకోవచ్చు కదా. సో దీంట్లో కలిపేస్తారా? ఓకే ఓకే, ఇది తీద్దామా ఇక్కడ నుంచి? అక్కడ పెట్టుకోండి, మీకు కావాలనుకుంటే నేను వాటర్ ఇస్తాను. సో ఫస్ట్ జొన్న పిండి వేసారా? జొన్న పిండి, ఓకే, కారం, ఓకే, అన్ని అందాదగా వేస్తున్నారా? అంతే అందాదని. ఓకే, ఉప్పు, తరిగిన క్యాబేజ్. ఓకే, కడిగారు కదా క్యాబేజ్? క్యాబేజ్ కడిగేసాలి. ఓకే, ఉడికించారా? నార్మల్ పచ్చి క్యాబేజే. ఓకే, ఇదేంటంటే ఇప్పుడు షుగర్ వాళ్ళకు ఇది కొంచెం తింటే నోరు రుచిగా ఉంటుందంట. ఓకే, అవునా? మా తాతయ్య వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుందని అన్నారు, అందుకే సరే అని చూద్దాం. సో దీంట్లో జస్ట్ జొన్న పిండి, క్యాబేజీ, ఉప్పు, కారం, అంతే, ఏది లేదండి. చాలా సింపుల్, చాలా సింపుల్. ఓకే. సో బజ్జీల పిండికి మనము శనగపిండి వాడినట్టు వీటికి జస్ట్ జొన్న పిండి వాడాలి, అలా చేయడమే, అంతేనా? అంతే అండి. ఓకే, బజ్జీలాగా వేయడమేనా ఇది? వడల్లాగా? వాడప్ప అంటే ఒక కవర్ కి మనం చేసేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ రాసి చేస్తారా? ఓకే, కవర్ రెడీ చేసుకున్నారా? కవర్ రెడీ ఉందండి, ఇక్కడే ఉంది. ఓకే, సో ఏదైనా కొంచెం డీప్ ఫ్రై ఉన్నప్పుడు సిమ్ మీద వేడి చేసుకుంటేనే మంచిది అంటారు కదా. కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్ లో పెట్టేసేసాలి. ఓకే, ఇది వేసేటప్పుడు కూడా సిమ్ లో పెట్టేసి ఓకే మళ్ళీ హైలో చేసేస్తాను నేనైతే. ఓకే, సో ఇది ముందు తడుపుకోవడం అట్లా ఏమైనా చేయొచ్చా అంటే? ఏం అవసరం లేదు కదా, ఇమీడియట్ గా తడిపేసుకోవచ్చు. ఇది కూడా వితిన్ 10 minutes అయ్యే వంట నేనే. ఓకే, అండ్ క్యాబేజ్ కి బదులుగా, అంటే క్యాబేజ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, దాని బదులు ఇంకా చాలా బాగుంటది అండి క్యాబేజ్. లేదంటే ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు, పకోడీ లాగా కదా. పకోడీ కాదు, క్యాబేజ్ ఎట్లా కట్ చేసామో ఆనియన్స్ కూడా అలాగా కట్ చేసేసి వడప్పలాగా చేయడం. ఓకే, అంతే. సో మొత్తానికి వడప్ప ఇస్ కామన్. అవునండి. ఓకే, ఇప్పుడు ఏంటి? కవరా? కొంచెం నాకు వాటర్ కూడా ఇవ్వాలి సాతిగా. వాటరా? ష్యూర్, ఇదే వాటరా? మొత్తం ఇట్లా రాసేసుకుంటా అంతే, ఏ నూనె కూడా అవసరం లేదు. చేతితో అలా అద్దుకోవాల్సిందే కదా, అంతే. సో ఇది ఎవరు నేర్పారన్నారు మీకు? ఇది మా అత్తయ్య చేస్తుంటే చూసి నేర్చుకున్నాండి. అవునా? ఓకే, సో రెగ్యులర్గా చేస్తూ ఉంటారా? రెగ్యులర్గా. సో హాబీ అంటే ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ చేయడం అన్నారు కదా, ఫ్రీ టైం కూడా అట్లాగే? ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా వెళ్తాను మేడం. ఓకే, ఓకే, వెళ్ళేసి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను, దాండి ఆడడం కానీ. ఓ అవునా? ఓకే, సో అలా మీకు కాలక్షేపం అవుతూ ఉంటుందా? కాలక్షేపం అని అంటే ఏం లేదు, నేను మార్నింగ్ స్కూల్కి వెళ్తాను, ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ బిజినెస్ కూడా ఉంది నాది. ఓ, ఏం బిజినెస్? 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అమ్ముతాను. అచ్చా, సూపర్ అండి. అసలు టైం అనేది ఉండదు నాకు, ఖాళీ టైం అనేది దొరకదు. సండే వస్తే కూడా, సండే కూడా చాలా బిజీ. ఓ, సో ఇంట్లో ఉంటుందా, షాప్ వేరేనా? నాది ఇంట్లోనే అండి, అంతా ఇంట్లోనే. ఓకే, సో ఇంకా అసలు చాలా బిజీ కదా, ఇంట్లో వస్తూ పోతూ ఉంటారేమో కస్టమర్స్ అంతా. స్కూల్ టీచర్స్ అంతా సాయంత్రమే వస్తారు నా దగ్గరికి, నా టైమింగ్స్ అంతా 6. సో ఇలా ఒక జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తే దాంట్లో అడ్వాంటేజ్ వేరే కదా, మనకి ఫ్రెండ్స్ కస్టమర్స్ అయిపోతారు చక్కగా కదా, వేరే మార్కెటింగ్ కూడా అవసరం లేదండి. సో వ్యూస్ చూస్తున్నారు కదండి, రాజేశ్వరి గారు తయారు చేస్తున్న జొన్న పిండి క్యాబేజీ వడప్ప తయారీ విధానం ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ కొద్దిగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసి అది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఆ గిన్నె పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని
బాండ్లీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఆ నూనె కాగుతూ ఉండగా మనం ఆల్రెడీ ఇందాక నీళ్లు మరిగించి పెట్టుకున్నాం కదండి. సో ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా జొన్న పిండి వేసి దాంట్లో క్యాబేజీ వేసి ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ వాటర్ ఏవైతే బాయిల్ అయ్యాయో వాటితో చక్కగా ఒక ముద్దలాగా పిండి ముద్ద రెడీ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇటు ఆల్రెడీ స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టేసి దాంట్లో నూనె కూడా వేసేసాం కాబట్టి అది చక్కగా కాగిపోయి ఉంటుంది. సో ఆల్రెడీ తయారు చేసుకున్న జొన్నపిండి ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని వడలాగా చేసుకోవాలి అంటే దానికి ఒక కవర్ తీసుకుని ఆ కవర్ మీద కొద్దిగా చేతికి తడి తీసుకుని ఈ ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని గారెల్లాగా చేసి దీని మీద పెట్టేసి ప్రెస్ చేసి ఒక గారె పెద్ద సైజ్ గారెలాగా వచ్చేలాగా చూసుకున్న తర్వాత నూనె కాగి ఉంటుంది కాబట్టి దాంట్లో వేసి డీప్ ఫ్రై చేస్తే మీకు జొన్న పిండి క్యాబేజీ వడప్ప రెడీ అయిపోతుంది. ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ ఏంటో రాజేశ్వరి గారిని అడిగిద్దాం. సో రాజేశ్వరి గారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేద్దామండి. ఓకే. సో ఇప్పటిదాకా వన్ సైడే వేగినట్టున్నాయి కదా, కొంచెం ఉబ్బుతున్నాయి కదా ఇవి. ఓకే. మెత్తగా ఉంటాయా, కరకరలాడుతూ ఉంటాయి? కొద్దిగా ఎక్కువసేపు ఉంటేనేమో కరకరలాడతాయి. ఓకే. పండ్ల నొప్పులు ఉన్న వాళ్ళకేమో మెత్తగా తీసేసుకోవచ్చు. అచ్చా, కావాలి అనుకుంటే మెత్తగా తీసేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే జొన్న పిండికి బదులుగా ఇంకేమైనా వాడుకోవచ్చు దీంట్లో? బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఇష్టం అంటే. ఓకే. అట్లాగే క్యాబేజ్కి బదులుగా వేరే ఏమైనా వెజిటబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అన్నారు ఇందాక. ఓన్లీ ఆనియన్సేనా? ఆనియన్స్. ఇట్లా బీన్స్ లాగా ఏమి వేసుకుంటే బాగుండదా? ఎప్పుడు నేను ట్రై చేయలేదు స్వాతి గారు. ఆనియన్స్ తో అండ్ క్యాబేజ్ తో ట్రై చేశారు. ఓకే ఓకే ఓకే. అయిపోయినట్టేనా అండి? అయిపోయినాయి స్వాతి గారు. స్టవ్ ఆఫ్ చేద్దామా? స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకు అసలు నూనె కూడా తాగదండి. ఓకే. ఆయిల్ ఫుడ్ అనేది ఏం కాదు ఇది. అచ్చా. అసలు నూనె ఫ్రై చేసినా కూడా ఆయిల్ పీల్చుకోదు ఇది అని అంటున్నారు. ఆయిల్ అనేది కూడా పట్టుకోదు అసలు. ఓకే. అసలు కనిపించట్లేదు ఆయిల్ కూడా, అసలు కనపడదు. చాలా అందరికి కూడా నచ్చుతుంది ఇది. మా స్కూల్ టీచర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ అందరికి నచ్చుతుంది. మరి మీకు నచ్చుతుందో లేదో చూద్దాం. స్వాతి గారు ఈ టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. క్యాబేజ్ జొన్నపిండి వాడప్ప. ష్యూర్ అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి రాజేశ్వరి గారు ప్రిపేర్ చేసిన జొన్నపిండి క్యాబేజీ వడ అప్పాలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. బాగున్నాయి, వడియాల్లాగా ఉన్నాయి. క్రిస్పీగా ఆ క్యాబేజ్ టేస్ట్ తగులుతూ కూడా, అంటే క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా నచ్చేలాగా ఉన్నాయి ఇవి. అంటే మంచి స్నాక్ ఐటెం క్యాబేజ్తో. సో జొన్నపిండి కూడా చాలా హెల్దీ కాబట్టి ఈ స్నాక్స్ చాలా మంచివనే చెప్పుకోవచ్చు. సో అన్ని ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కూడా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రిజిస్టర్ అయ్యేలాగా ఉన్నాయి. సో మొత్తానికి జొన్నపిండి క్యాబేజీ వడ పైస్ సూపర్. సో రాజేశ్వరి గారు, మీరు ప్రిపేర్ చేసిన జొన్న పిండి క్యాబేజీ వడలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో ఎవరు వీళ్ళిద్దరు? మా అత్తగారు, మా పాప. మీ అత్తగారి పేరేంటి? సుగుణమ్మ. సుగుణమ్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మా పాప పేరేంటి? వేదాక్షరి. ఏయ్, పేరు సూపర్ ఉంది అనేది. ఏం చదువుతున్నావు వేదాక్షరి? 9th క్లాస్ అక్క. వేదాక్షరి, నీ పేరు చాలా బాగుంది. 9th క్లాసా? బాగా చదువుతావా నువ్వు? చాలా బాగా. వెరీ గుడ్. సో వేదాక్షరి, నీకు మమ్మీ చేసే రెసిపీస్ అన్ని చాలా ఇష్టమా? ఇష్టం అక్క. ఇష్టమా? ఓకే, వెరీ గుడ్. సో మీ మమ్మీ వాళ్ళ మంచి మంచి రెసిపీస్ తయారు చేసినందుకు గాను గీతాకృష్ణ శారీస్ పనామా అండ్ కొత్తపేట బ్రాంచ్ వారి తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. చాలా థ్యాంక్ యూ స్వాతి గారు. ఓకే, మా ఇంటికి వచ్చి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందరికీ, ఆర్ట్ వాళ్ళకి, వీళ్ళ కెమెరా వాళ్ళకి, మీకు అందరికీ నా నమస్కారం. ఓకే, యాక్చువల్గా ఈ గీతాకృష్ణ వాళ్ళవి పనామా అండ్ కొత్తపేటలో బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఫ్యామిలీ మొత్తం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చాలా థ్యాంక్ యూ అండి స్వాతి గారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ వేదాక్షరి. బాయ్ అక్క. నమస్తే అండి. నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదండి, రాజేశ్వరి గారు ప్రిపేర్ చేసిన రెసిపీస్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. బాయ్.